ఇండ్లు జాబులు భూములు నీళ్లు లోన్లు ట్రాఫిక్ కష్టాలు తిప్పలు బొచ్చడుండంగా గవి రాస్తే కదా ఎందుకురా నాయనా సోషల్ మీడియాను దినమింత అధ్వానం చేసి పాడైతురు. అరే మంచి మంచి చెప్తానికి నలుగురికి ఎరకేస్తానికి ఎన్నో ఉండంగా ఎచ్చిడి రాతలు రాస్తే రచ్చ రచ్చ కాబట్టే. సూర్యకక్క ఏడ్చినా పోలీసుల కంప్లైంట్ చేసినా రగన్న గర్రమైన రామన్ననైతే అస్సలు తగ్గుతలేడు. గదేనులా చేనేత దండేస్తే బీఆర్ఎస్ సోషల్ మీడియా సిపాయిలు దేడ్ దిమాగ్ పోస్టులు పెట్టిండ్రు కదా గాముచ్చట మీదనే. మంత్రి మేడం ఏడిస్తే మాకే సంబంధము మా వాళ్ళు చేసింది కరెక్టే అన్నట్టే మాట్లాడిండు. మరి మొదలు మీ సీఎం గారి నోరే ఫినాయిల్ తోటి కడుగుండ్రని సురేఖకు సీతక్కకు సలహా ఇచ్చిండు. మీరు కేటీఆర్ గారు ఫినాయిల్ తో కడగాలి, యాసిడ్ పోసి కడగాలి, మీ నోర్లు యాసిడ్ పోసి కడగాలి ఖచ్చితంగా. సారీ చెప్పాలని 3 రోజుల కాంచెల్లి లొల్లి నడుస్తుంటే నిప్పులో ఉప్పేసినట్టే అయ్యే వరకు లొల్లి ఇంకింత ముద్రే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. నేను ఇట్లనే మాట్లాడి బట్ట కాల్చి మీదేసి వెళ్ళిపోతా అనుకుంటే ఖబర్దార్ బిడ్డ, నోరు మూసుకో, లేకపోతే మేము నోరు మూయించాల్సి వస్తుంది. నీ మీద పరువు నష్టం దావా వేస్తాం. గిసొంటి పోస్టులు పెట్టద్దని హరీష్ రావు సార్ మొన్ననే ఖండించిండు. హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశాడు, నువ్వు మనిషివి కాదా పశువువా, నువ్వెందుకు రియాక్ట్ అవుతలేవు. ఈ దిమాక్ లేని రాత రాసి 2 పార్టీల నడుమ కయ్యం పుట్టించిన పుణ్యాత్ముడెవడో ఈ లొల్లి ఎట్లాగుతుందో పో.